తమిళనాడు రాజకీయాల్లో నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ మరో లెక్క. స్టైల్కి పాలిటిక్స్ తోడైతే ఆ వైబ్ జెన్జీ ఓటర్లను ఎలా ఊపేస్తుందో దళపతి విజయ్ ఎంట్రీతో దేశమంతా చూసింది. 60 ఏళ్ల ద్రావిడ సాంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ అక్కడ కొత్త ఫోర్స్ పుట్టుకొచ్చింది. మరి ఇదే విప్లవం మన తెలంగాణలో రిపీట్ కాబోతుందా? రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడు మునుపెన్నడూ లేనంతగా హాట్గా మారింది. మొన్నటి 2026 మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ చూశాక అందరి మైండ్ బ్లాక్ అయింది. 1500 పైగా వార్డుల్లో గెలిచి హస్తం పట్టు బిగిస్తుంటే దాదాపుగా 800 వార్డులతో పాత బస్తీ నుండి పల్లె వరకు తన అస్తిత్వం కోసం కారు మళ్లీ గేరు మారుస్తుంది. మరోవైపు కమలం సైలెంట్గా తన ఓటు బ్యాంకును పెంచుకుంటూ మూడో శక్తిగా ఎదిగేందుకు స్కెచ్ వేస్తుంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఒక వెలిగిన కవిత ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన అంటూ కొత్త పార్టీతో ఎంట్రీ ఇచ్చారు. దీంతో తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు ట్రయాంగిల్ కాదు, స్క్వేర్ ఫైట్గా మారిపోయాయి. తెలంగాణ యూత్ పల్స్ ఇప్పుడు ఎటుంది? కేటీఆర్ డిజిటల్ క్రేజ్ పనిచేస్తుందా? రేవంత్ రెడ్డి మాస్ పవర్ కొనసాగుతుందా? కమలం యొక్క హిందుత్వ మార్క్ పనిచేస్తుందా, లేక కవిత సెంటిమెంట్ కార్డ్ సక్సెస్ అవుతుందా? జెన్జీ ఓటర్లే కింగ్ మేకర్లు అయితే అసలు బాస్ ఎవరు? లెట్స్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్. తెలంగాణలో జెన్జీ ఓటర్ల గురించి మాట్లాడితే టక్కున గుర్తొచ్చే పేరు కేటీఆర్. ఆయన మాటల్లో ఒక క్లారిటీ ఉంటుంది, డ్రెస్సింగ్లో ఒక క్లాస్ ఉంటుంది, టెక్నాలజీ పైన ఉన్న పట్టు చూస్తే ఒక గ్లోబల్ లీడర్ వైప్ కనిపిస్తుంది. ఇప్పటి తరం యువతకు కేటీఆర్ ఒక రోల్ మోడల్. హైదరాబాద్ను గ్లోబల్ టెక్ హబ్గా మార్చడంలో, స్టార్టప్ కల్చర్ను గల్లీకి తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషి అన్యసాన్యం. ఐటీ ఎగుమతులు, మల్టీనేషనల్ కంపెనీల రాక ఇవన్నీ జెన్జీ కళ్ళల్లో ఒక పెద్ద ఆశను రేకెత్తించాయి. దీనికి తోడు గ్రౌండ్ లెవెల్లో డైనోసార్ లాంటి ట్రబుల్ షూటర్ హరీష్ రావు సపోర్ట్ బీఆర్ఎస్ కొండంత బలం. ఒకరు ఆకాశంలో మేఘాలను చూపిస్తే మరొకరు భూమి మీద పునాదులు వేస్తారు. ఈ కాంబినేషన్కు తిరుగు లేదనేది బీఆర్ఎస్ వర్గాల మాట. అంతేకాదు, కేసీఆర్ యొక్క చాణక్య నీతి వీరికి తోడైతే గెలుపు నల్లేరు మీద నడికే అవుతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సోషల్ మీడియాలో వచ్చే మిలియన్స్ కొద్ది వ్యూస్, లైక్స్ నిజంగా పోలింగ్ బూత్ దగ్గర ఓట్లుగా మారుతున్నాయా? మొన్నటి 2026 మున్సిపల్ ఎన్నికలే దీనికి నిదర్శనం. పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ కోటలు బద్దలవ్వడం ఒక పెద్ద అలారం. జెన్జీ ఓటర్లు ఇప్పుడు చాలా స్మార్ట్ అయిపోయారు. వాళ్ళకి కేవలం గ్లామర్ అంటే సరిపోదు, జాబ్ నోటిఫికేషన్లో పారదర్శకత కావాలి, పేపర్ లీకులు లేని నమ్మకమైన వ్యవస్థ కావాలి, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కనిపించే డెవలప్మెంట్ మాత్రమే కాదు, రియల్ లైఫ్లో వచ్చే ఎంప్లాయ్మెంట్ కావాలి. కేవలం బ్రాండ్ కేటీఆర్ను నమ్ముకుంటే సరిపోదని, యువత పల్స్ పట్టుకోవడంలో ఎక్కడో గ్యాప్ వచ్చిందని 2026 రిజల్ట్స్ చెప్తున్నాయి. మరి ఈ గ్యాప్ను కేటీఆర్ ఎలా ఫిల్ చేస్తారు? మళ్ళీ యువతను తన వైపు ఎలా తిప్పుకుంటారు? అదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇక ఇప్పుడు తెలంగాణను రూల్ చేస్తున్న రేవంత్ రెడ్డి. ఈయన స్టైలే వేరు, పక్కా మాస్, పక్కా లోకల్. ఒకప్పుడు కేవలం గ్రామీణ ప్రాంతాలకే పరిమితం అనుకున్న కాంగ్రెస్ను ఇప్పుడు పట్టణాల్లోనూ విస్తరించేలా చేశారు రేవంత్. మొన్నటి 2026 ఫిబ్రవరి మున్సిపల్ ఎన్నికల ఫలితాలే దీనికి సాక్ష్యం. జెన్జీకి రేవంత్ రెడ్డి నచ్చుతారా అన్నది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కేటీఆర్లా క్లాస్ లీడర్ కాదు, ఇంగ్లీష్లో మాట్లాడే నైపుణ్యం లేదు, నిరంతరం బూతులు మాట్లాడుతూ కేసీఆర్ మీద అక్కసు బెల్లగక్కడం తప్ప యువతకు ఏం చేస్తారు అని కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. కానీ కొన్ని విషయాల్లో, ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ జెన్జీని ఆకర్షిస్తుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ పై ఆయన చూపిస్తున్న శ్రద్ధ యూత్లో కొంత పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తుంది. అయితే రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్లు చిన్నవి కావు. సెకండ్ లెవెల్ లీడర్షిప్. రేవంత్కి తీటుగా యువతను ప్రభావితం చేసే నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేకపోవడం, పార్టీ అంతర్గత విభేదాలు కాంగ్రెస్కి శాపంగా మారే అవకాశం ఉంది. ఇచ్చిన హామీలన్నీ పూర్తి స్థాయిలో అమలవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కేవలం అగ్రెసివ్గా ఉండడమే కాదు, గ్రౌండ్ లెవెల్లో వచ్చే వ్యతిరేకతను ఎలా డీల్ చేస్తారో చూడాలి. రేవంత్ రెడ్డి వేగం 2026 హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా, లేక జెన్జీ మరో కొత్త ఆలోచన చేస్తుందా? మరి బీజేపీ సంగతి ఏంటి? ఒకప్పుడు కేవలం కొన్ని ఏరియాలకే పరిమితం అనుకున్న కమలం ఇప్పుడు నిశ్శబ్దంగా తన వేళ్లను విస్తరిస్తుంది. ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్నా బీజేపీ ఎక్కడా తగ్గలేదు. మున్సిపాలిటీలో తన బలాన్ని నిరూపించుకుంటూ 300 పైగా వార్డులను కైవసం చేసుకుంది. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు, పట్టణ యువతలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణకు సంకేతం. బీజేపీ జెన్జీ ఓటర్లను ఎలా టార్గెట్ చేస్తుంది? సోషల్ మీడియాలో జాతీయవాదం మరియు మోడీ బ్రాండ్
జెన్జీకి తగ్గట్టుగా షార్ట్స్ మరియు రీల్స్ ద్వారా ప్రమోట్ చేస్తుంది. వికసిత్ భారత్ 2047 వంటి నినాదాలు ఫ్యూచర్ మీద ఆశలు ఉన్న యువతను ఆలోచింపజేస్తున్నాయి. బండి సంజయ్ లాంటి నాయకుల అగ్రెసివ్ పొలిటికల్ స్టైల్ యూత్కి ఒక రకమైన కిక్ ఇస్తుంది. ఆయన మాట్లాడే హిందుత్వ వైబ్ యువతలో ఒక సెక్షన్ను క్లియర్గా పోలరైజ్ చేస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై అసంతృప్తిగా ఉన్న యువతకు థర్డ్ ఆప్షన్గా బీజేపీ కనిపిస్తుంది. బీజేపీ వేస్తున్న ఈ డిజిటల్ స్కేప్ 2029 అసెంబ్లీ రేస్లో గేమ్ చేంజర్ కాబోతుందా? తిమిక పోటీని చతుర్ముఖ పోటీగా మారుస్తున్న ఈ కాషాయ గాలి ఎటు మల్లుతుందో చూడాలి. ఇక్కడే ఒక బిగ్ ట్విస్ట్. కవిత తెలంగాణ రక్షణ పేరుతో రంగంలోకి దిగారు. పాత సెంటిమెంట్ను కొత్త ఆశయాలను కలిపి ఆమె చేస్తున్న ఈ ప్రయోగం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం అనే నినాదం మళ్లీ వినిపిస్తుంది. కానీ ఇప్పటికే విడిపోయిన ఓట్ బ్యాంక్లో ఆమె ఎంతవరకు చీల్చగలరు? ఆమెకున్న చట్టపరమైన సవాళ్లు జెన్జీ నమ్మకాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అన్నదే ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఫైనల్లీ తెలంగాణలో జెన్జీకి కావాల్సింది ఒక హీరో కాదు, ఒక హోప్. కేటీఆర్కి క్రేజ్ ఉన్నా, రేవంత్కి పవర్ ఉన్నా, కవితకి సెంటిమెంట్ ఉన్నా, ఎవరైతే ఎంప్లాయ్మెంట్ మరియు ఫ్యూచర్ మీద క్లారిటీ ఇస్తారో వాళ్ళకే యువత జై కూడుతుంది. మరి మీరేమంటారు? తెలంగాణలో ఈసారి ఎవరి గాలి వీస్తుంది? మీ ఫేవరెట్ లీడర్ ఎవరు? కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం వైబ్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.